ఓ సఖియా నిన్నల్లో ఉన్న తీరాలు అన్నీ నీ కోరనా నేడే నేనే నీకైరా నాలో నిన్నే నే దాచనా ఆగనా సాగిపోనా ఓ సఖియా ఇంత ప్లాన్ చేసావా? అయినా ఎందుకు మనకిది ఇప్పుడు? మరి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. ఇల్లు చాలా బాగుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇల్లు చాలా బాగా కలిసి వస్తుందంట. ఓహో, ముఖ్యంగా బెడ్రూమ్ వాస్తు చాలా బాగుంటుందంట. ఛా, నిజమా? అనుకున్నా ఇలాంటిది ఇదొకటి అంటావని. నా మాట మీద నమ్మకం లేకపోతే రా, చూపిస్తా. ఎప్పుడు పడితే అప్పుడు అవసరం లేదులే. ఇప్పటి వరకు నీ లైఫ్లో ఏం జరిగినా ఈ రోజు నుండి మాత్రం ప్రతి క్షణం నువ్వు అనుకున్నట్టుగానే ఉంటుంది. అలా ఉండేలా నేను చేస్తా. నేను అనుకున్నది ఇప్పుడు జరిగింది. నాకు నువ్వు ఉన్నావు, అది చాలు. ఈ మాట గుర్తుపెట్టుకో. తర్వాత అవి కొను ఇవి కొను అన్నావో అప్పుడు చెప్తా నీ సంగతి. నేనేం అడగను, నాకేమొద్దు. నువ్వు ఇలా ఉండిపో, నాకు అదే చాలు. కుదరదు. ఉమ్, ఎందుకు కుదరదు? నువ్వు వదిలితే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆగు, లోపలికి రాకు. ఇక్కడున్నావంటే లోపలికి పద. ఏమైంది? లోపలికి పద. మీ ఆడవాళ్ళ కోపంలో ఎందుకు మాట్లాడరో తెలుసా? ఎందుకంటే కోపంలో మీ కళ్ళే మాట్లాడతాయి కాబట్టి. టైం ఎంత? అది కాదు శాలిని, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పినా నేను విన్ను. మీ ఆడవాళ్ళ కోపంలో ఏం మాట్లాడకపోతేనే మంచిది, లేకపోతే చెప్పేది కూడా వినరు. నువ్వు ఎప్పుడు ఇలా వెయిట్ చేస్తూనే ఉంటావా? అప్పుడు అలానే, ఇప్పుడు అలానే. నేనెప్పుడూ ఒకేలా ఉంటా శాలిని, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అయినా నేను ఇక్కడ ఒక దాన్ని వెయిట్ చేస్తున్నానా? పట్టించుకోవా అసలా? అందుకే అన్నాను నిన్ను జాబ్ చేయమని. అంటే ఇప్పుడు జాబ్ చేయకపోవడం నా తప్పే అంటావా? లేదు, నేను అలా అనలేదు. బాబోయ్, నేనేం మాట్లాడినా తప్పైపోతుంది. నువ్వు విసుక్కుంటున్నావు, నువ్వు మారిపోయావు. నాన్న, అమ్మా శాలిని, ఎప్పుడొచ్చావమ్మా? అల్లుడు గారు రాలేదా? నన్ను రాజేష్ అనే పిల్లడు మావయ్య, కొత్త పిలుపులే వద్దు. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నా నాన్న, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు లేనిలే నచ్చడం లేదమ్మా. అలా అయితే మీరు కూడా మాతో పాటు ఉండండి మావయ్య.
మా నాన్న అప్పుడప్పుడు పలకరిస్తే బాగానే ఉంటారు, కానీ రోజు పక్కనుంటే వేరేలా ఉంటారు. ఏంటి శాలిని నువ్వు అలా అంటావు? మా నాన్న గురించి నీకు తెలుసా నాకు తెలుసా? పిలిచినందుకు బాధపడతావు. ఏయ్, నువ్వు నాకు వినిపించాలనే కదా గట్టిగా చెప్తున్నావు. చూసావా, ఇదే చెప్పాను నీకు. అన్నయ్య వదిన లేరా నాన్న? ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా. మీరు వస్తున్నాను చెప్పకుండానే వచ్చారుగా. తీసుకొస్తున్నట్టు నాకే చెప్పలేదు నాన్న. అలా ఏం లేదు మావయ్య, తనను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకొస్తా అన్న. పెళ్ళైన అమ్మాయికి ఇంతకన్నా స్పెషల్ ప్లేస్ ఏముంటుంది? సరే, ఎలాగో వచ్చారుగా, తినడానికి ఏమైనా రెడీ చేస్తాను, కూర్చోండి. శాలినికి నేను చేసిన వంట అంటే చాలా ఇష్టం. ఇప్పుడే వచ్చేస్తాను, కూర్చోండి. ఏంటి సరే బయటికి తీసుకెళ్తా అన్నావు? పాపం ఆయన అంతలా అడుగుతుంటే నూనెలా చెప్పగలవు? ఆయన సంతోషం కోసం ఏదో కొద్దిగా తినేసి వెళ్దాం. ఆయన చేసిన వంట తింటే ఇలా మాట్లాడవు. అదేంటి, నీకు ఇష్టం అని చెప్పారు? వంట ఎలా ఉన్నా అలా చెప్పమని తిట్టేవారు, చెప్పకపోతే కొట్టేవారు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? నీ వంట బాగాలేదంటే నన్ను ఎందుకు తిట్టేదానువో. నువ్వు చాలా బాగా మాట్లాడతావు తెలుసా? నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇక్కడ కూర్చుందాం. వద్దు, అక్కడ కూర్చుందాం. పద. ఎందుకు ఎక్కడ కూర్చుందా అన్నావు? ఏంటి స్పెషల్? స్పెషాలిటీ ప్లేస్లో కాదు, నీలో ఉంది. అర్థం కాలేదు. నేను వద్దని చెప్పిన వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. నా మాట ప్రతిసారి వింటావు, అందుకే నువ్వు నాకు నచ్చుతావు. అంటే నేను నీకు నచ్చాలంటే ప్రతిసారి నీ మాట వినాలంటావు? నీకు ఇంకో ఆప్షన్ ఉందా? లేదు. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగా నేను ఇంత హ్యాపీగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నీతో ఇలా జీవితాంతం కలిసి ఉంటానని అస్సలు అనుకోలేదు. నువ్వు లేకపోతే నేను మాత్రం ఎలా ఉంటా చెప్పు? నువ్వు లేకపోతే నిన్నే తలుచుకుంటూ నీకోసమే బాధపడుతూ, అమ్మో, ఆ జీవితం నా వల్ల కాదు. నిజంగా అంత బాధపడతావా? ఏ, నేను బాధపడితే చూడాలనుందా? కల్లో కూడా సహించలేను. వద్దులే, ఊహించుకోవడానికి భయంగా ఉంది. అయినా మనం మాత్రం ఏం చేయగలం? మనుషులం. ఎప్పుడూ మంచి జరగాలనుకుంటాం. అలా అవ్వకపోతే అలా అయితే ఎంత బాగుండేదో అని ఊహించుకుంటూ ఉంటాం. నాకు గుర్తుంది, నేను బ్యాగ్లోనే పెట్టా. నువ్వెంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావంటే ఖచ్చితంగా వేగం ఉండదు. నువ్వు ఉండు, ప్రతిదానికి నన్నే అంటావు. ఇదిగో చెప్పా కదా నేను బ్యాగ్లోనే పెట్టానని. ఏంటా ఫోటో నన్సేపు చూస్తున్నావు? ఈ ఫోటో, ఇది నీ దగ్గర ఇంకా ఉందా? మన ఇద్దరు పెళ్లి ఫోటో కన్నా నాకు నువ్వు తీసిన ఈ ఫోటోయే చాలా బాగా నచ్చింది. ఎందుకు? ఏమో తెలీదు, నువ్వు చాలా బాగా తీసావు అనుకుంటా. దాంట్లో నా గొప్పతనం కన్నా మొత్తం నీదే. అలా ఏం కాదు, ఈ ఫోటో చూడు. నాకు నీతో ఉండాలనే ఆశ నా ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది కదా. ఈ రెండిట్లో ఏ ఫోటో బాగుంది? నాకు అప్పట్లో శాలిని అంటేనే ఇష్టం. ఏ, నేను ఇప్పుడు ఇష్టం లేదా నీకు? నువ్వు నాకు ఎప్పుడూ ఇష్టమే శాలిని. అబద్ధాలు కూడా అప్పుడప్పుడు పనికొస్తాయంటే ఏంటో అనుకున్నా, నిజమే.
ఇక్కడ శ్రీశ్రీ గారి బుక్స్ ఎక్కడ ఉంటాయి? ఆ కార్నర్లో ఉంటే చూడు. శ్రీశ్రీ గారి బుక్స్ ఎక్కడ ఉంటాయి? నీకు శ్రీశ్రీ బుక్సే కావాలా? అక్కడ ఉంటాయి చూడమ్మా. ఈరోజు అబద్ధం ఆడితే అది నీకు రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితి తెస్తుంది. నిజమే కదా, అందుకని ఇప్పుడు అబద్ధం ఆడను. హ్మ్? ఓ ఈ పుస్తకం ఇలా కాదు, ఇలా చదవాలి. ఏ ఆగాగు, పుస్తకం తలకిందులుగా పట్టుకుని ఏం చదువుతున్నావు అయ్యా అబ్బా వదలండి సార్, ఇక్కడ నా జీవితం తలకిందులో ఎలా ఉంది. నిన్న నా కోసం నువ్వు ఎలా వెయిట్ చేసావో నీ ఫొటోస్ కోసం నేను అలానే వెయిట్ చేశా, అందుకే ఇంత లేట్ అయింది. పర్లేదు, బాగానే తీసావు. నా వల్ల నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ అయ్యేలా ఉన్నావు. ఓహో అవునా మేడం, మొత్తం నీ వల్లే అంటావు, నా టాలెంట్ ఏం లేదంటావు అయితే. అంతే కదా, నీకు ఫోటోలు తీసే పిచ్చి కన్నా నాకు ఫోటోలు తీయించుకునే పిచ్చే ఎక్కువ ఉంది. ఫోన్లే మొత్తాన్ని నీకు పిచ్చి ఉందని మాత్రం ఒప్పుకున్నావు. ఎందుకే ఆ ఫొటోస్ దేనికే నీకు? నా పెళ్లి సంబంధాలకి ఇద్దామని. హలో మిస్టర్ రాజేష్. చెప్పండి మిస్ శాలిని, మీ పెళ్ళికి కూడా నేను ఫొటోస్ తీయాలా? అవును. అవునా అవునా? హే ఆగు ఆగు. సరే టైం అవుతుంది మరి, నేను వెళ్తాను. ఏంటి అప్పుడే వెళ్తావా? రేపటి నుంచి నువ్వు టైంకి రా, ఎక్కువసేపు ఉండొచ్చు. సరే పో. మీరు ఎవ్వరికీ భయపడకండి, మీరు అనుకున్నది ఇందులో చెప్పండి. మా ఆటో వాళ్ళు అందరూ ఉన్నారు. మనం అనుకున్నట్టే 50 రూపాయలు ఇస్తారు కదా. 50 రూపాయలు ఇస్తేనే ఫ్రంట్ పేజ్లో న్యూస్, లేదంటే ఈ మ్యాటర్ ఏ న్యూస్లో రాకుండా చూస్తా. సరే 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 ఇస్తాను, 50 రూపాయలు ఇస్తాను. ఓ సరే అయితే మీ ఆటో స్ట్రైక్ గురించి ఏం చెప్పాలనుకున్నారు? రే జగన్, ఉండు, ఈ మ్యాటర్ అయిపోయి వస్తాను. సరే మరి 50 రూపాయలు ఇస్తే ఫ్రంట్ పేజ్లో నీ న్యూస్ చూసుకోవచ్చు. శివగడికి నువ్వు 100 రూపాయలు ఇవ్వాలంటగా, ఆడే నాకు 100 రూపాయలు బాకీ, ఇంకా నువ్వే నాకు 50 ఇవ్వాలి. సరే సరే, ఆ 50 రూపాయలకి నెక్స్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటాలే, వెళ్ళొస్తా. అన్నీ మారాయి కదా. పెళ్ళికి ముందు మాట్లాడుకోవడం, కలుసుకోవడం. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారా? అవును. ఇంకా ఎన్ని మంత్స్లో పూర్తవుద్ది మీ కాలేజ్? ఇంకో 2 monthsలో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఓ త్వరగా పూర్తి చేసుకోండి. ఒకవేళ మన పెళ్ళి అయితే మద్రాసు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏడ్చాలే. ఏవైనా అడగాలనుకుంటున్నారా? ఆహా ఏం లేదు. పర్లేదు అడగండి. మీరేం చేస్తుంటారు? రైల్వే ఎంప్లాయీ. ఓహో టీసీయా? కాదు, అంతకన్నా పెద్ద పోస్టే. నా సంపాదన సరిపోతుంది, మీరు ఉద్యోగం చేయాల్సిన పని లేదు. నేను చేద్దాం అనుకుంటున్నా. మరి మీ నాన్న ఏంటి మీరు ఎలాంటి ఉద్యోగం చేయనని చెప్పారు?
నేను చేద్దాం అనుకుంటున్నా, మీకేమైనా ప్రాబ్లమా? సరే, అమ్మాయిలు చదువుకుంటే ఇదే ప్రాబ్లం. ఏం మీ ఉద్యోగం చేయకూడదా? ఇంట్లో కూర్చొని వంట చేయడం నాకు నచ్చదు. సరే, మీకు నేను నచ్చలేదు కదా? నచ్చకూడదని కోరుకుంటున్నారు కదా. హాయ్ ఉషా. హాయ్ రాజేష్, నాకు కూడా నీలా బైక్ మీద డ్రాప్ చేసే బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు. దానిలో ఏముంది, రా నిన్ను డ్రాప్ చేస్తా. వద్దులే, షాలిని ఉండగా తన బాయ్ ఫ్రెండ్తో ఉంటే బాగోదు. సరే. మేఘాలలో తేలిపొమ్మన్నది. అంతేం జరిగిందని తేలిపోవడానికి? నువ్వు నేను ఈ బైక్, ఎందుకని ఏం జరగాలి చెప్పు. అంతేనా? ఇంకా ముఖ్యమైనవి ఏం లేవా? చెప్పు. ఏంటి? అదే ఏదో ముఖ్యమైన విషయం అన్నావు. అది నిన్న ఆ, నాకు పెళ్లి చూపులయ్యాయి. ఓహో అలాగా. రాజేష్, నేను సీరియస్గా చెప్తున్నా. ఓ నిజమే, నేను తీసిన ఫోటో చూసి వచ్చాడా? రాజేష్, నేను సీరియస్గా చెప్తున్నాను, జోక్ చేయట్లేదు. మెడ్రాస్ నుంచి వచ్చారు వాళ్ళంతా. దిగు. నువ్వు సీరియస్గానే మాట్లాడుతున్నావా? నీకేమైనా పిచ్చా? నేనెందుకు జోక్ చేస్తాను? అయినా ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? నువ్వు నిజంగానే జోక్ చేయట్లే కదా. సరే పద, నేను నీతో మాట్లాడలేను. సరే సరే ఉండు, కూర్చో. సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? నువ్వే చెప్పు, ఏం చేద్దాం? వెళ్ళి ఇంట్లో మన గురించి చెప్పు. మరి నువ్వేం చేస్తావు? నేను మా ఇంట్లో చెప్తా. మా నాన్నతో నేను చెప్పలేను, నువ్వే మా ఇంటికి వచ్చి మాట్లాడు. ఆ? రేపు ఎలా అయినా మా ఇంటికి వచ్చి మా నాన్నతో నువ్వే మాట్లాడు. ఏంటి ఇంటికి వచ్చి మాట్లాడాలా? ఇంకేమొద్దా? నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసిందనుకో, మీ నాన్న చంపేస్తాడు, లేదా గుండేసేస్తాడు. నాకు తెలీదు, నువ్వు రేపు వస్తున్నావా రావా? బా సరే, ముందు మా ఇంట్లో మాట్లాడిని. ఇన్ని రోజుల నుంచి అదే చెప్పుకుంటూ వచ్చావు, ఇప్పటికైనా మాట్లాడకపోతే మన సంగతి అంతే. ఏంటి ఇప్పుడే మాట్లాడాలా? బా, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఓ సరే. ఇక్కడే కూర్చునుంది. సరే. అమ్మా, నీతో విషయం మాట్లాడాలి. చెప్పు. ఆ, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటి? పెళ్ళమ్మా, పెళ్ళి. మ్యారేజ్. అంత తొందర ఎందుకురా, చేస్తాలే. ఇంకెప్పుడమ్మా, ఈ ఏజ్కి ఆల్రెడీ నీకు నాన్నతో పెళ్ళి అయిపోయింది. సరే, ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? అదే నువ్వు వెతుక్కున్న అమ్మాయి. ఏ ఎవరు లేరమ్మా, నువ్వేదో ఊహించుకుంటున్నావు అంతే. సరే పోనీ, మన వాళ్ళల్లో చూసుకో. మన వాళ్ళ అంతే అంటావా? ఇంట్లో ఒకసారి జరిగింది చాలు, నువ్వు కూడా అలా చేయకు. అక్క తప్పేం చేయలేదమ్మా. తను ప్రేమించడం తప్పు కాదురా, కానీ అలా చేయడం మాత్రం తప్పు. దానివల్ల నేనే కాదు, చాలామంది బాధపడుతున్నారు. కానీ కొన్నిసార్లు అంతమందిని బాధ పెట్టే కన్నా ఒక్కరే బాధపడడం మంచిదిరా. వెళ్ళు. వెళ్తున్నా, ఆగు. బాగున్నారండి? ఓ
ఎంత తుడిచినా అదే ఒక స్కూటర్. రే ఏంట్రా రాజేష్ ఎలా వచ్చావు? ఏం లేదు బావా, చిన్న ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరే ఏంటి చెప్పు మరి. నీతో కాదులే బావా. ఓ ఎక్కతోనా? తన లోపల ఉంది, వెళ్ళు. ఎరా కాఫీ పెట్టినా? పెట్టుకొని నువ్వే తాగే, నాకేమొద్దు. ఏమైందిరా, ఎందుకని చిరాగ్గా ఉన్నావు? అసలు ఏ మనిషి అక్క మీ మావయ్య? పలకరిస్తూ వచ్చి నవ్వు కూడా లేదు, అలా సీరియస్గా చూస్తున్నాడు. బాగున్నారా అని అడిగా, అంట. నీతో కనీసం అదేనా అన్నారా? మా ఇద్దరికి పెళ్ళైన దగ్గర నుంచి నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు తెలుసా? మేమిద్దరం కలిసి చేసిన తప్పుకి నేను ఇక్కడ ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నా. నువ్వేం బాధపడకక్క, అంతా మామూలు అవుతుంది. హ్మ్, ఇదంతా చేసింది నువ్వు బావా సంతోషంగా ఉండడానికే కదా. అన్నీ చదువుకుంటాయి. నిజంగా అలా జరిగితే చాలా బాగుంటుందిరా. నాకు ఈ లైఫ్లో ఇంకేం వద్దు. జరుగుతుందిలే అక్క, కొంచెం నవ్వు. ఆ, సరే కానీ అమ్మ ఎలా ఉంది? నా గురించి ఏమైనా అడుగుతుందా? అమ్మా రోజు నిన్నే అడుగుతుంది. రే నిజం చెప్పరా, రోజు అడుగుతుందా తిడుతుందా? తిట్టడానికి రోజు అడుగుతుంది. వదినా నేను కాలేజ్కి వెళ్ళొస్తా. ఉండి చాలని. రే కొంచెం తన్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రారా. ఏంటక్క, నేను ఎప్పుడైనా అమ్మాయిని బైక్ ఎక్కించుకున్నానా? తనను డ్రాప్ చేయమంటావు? రే తను మన శాలినియేరా, వెళ్ళి డ్రాప్ చేసిరా పర్లేదు. వద్దులే వదినా, నేను వెళ్తాను. డ్రాప్ చేయరా. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే. వెళ్ళు. హలో శాలిని గారు, నేను గుర్తున్నానా? మీరు లేదు, ఎవరు మీరు? నేను రాజేష్, నిన్నే కదా కలిసాం మనం. కదా, మరి నిన్న జరిగింది ఎవరు మర్చిపోతారు? గుర్తున్నావులే, చెప్పు. ఏం లేదు, ఒకసారి కలుద్దామని చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. కలిసావు కదా, ఏంటో చెప్పు. అంటే కలవడం వరకే అనుకున్నా, తర్వాత ఇంకేం అనుకోలేదు. ఓహో సరే, ఈసారి ఏమైనా అనుకున్నాక తర్వాత మళ్ళీ వచ్చి కలు. నువ్వు చాలా బాగా మాట్లాడుతావు శాలిని. బాగా మాట్లాడుతున్నానా లేదా నీకు నచ్చేలా మాట్లాడుతున్నానా? నాకు నచ్చేలా బాగా మాట్లాడుతున్నావు. ఓహో, ఏం లేదు, లవ్ మీద ఒపీనియన్ ఏంటి? ఎందుకు? అంటే మీకు విషయం తెలీదా? మా అక్క మీ అన్నయ్య ప్రేమించుకుంటున్నారు. తెలుసు, అలాని మనిద్దరం ప్రేమించుకుందామంట. అయ్యో అలా కాదు, మీరు కూడా ఎవరినైనా ప్రేమించారేమో అని. నీకెందుకు? ఊరికే జస్ట్ తెలుసుకుందాను అంతే. నిజంగా నేను ఎవరినైనా ప్రేమిస్తే నీతో ఎంతసేపు ఇలా మాట్లాడతానా? అర్థమైంది, కలుస్తూ ఉందాం. మా అక్క మీ అన్నయ్య కలిసి వైజాగ్లో తిరగని చోటంటూ లేదు తెలుసా? వాళ్ళు తిరుగుతారు, ఎందుకంటే వాళ్ళు లవర్స్. మనం కూడా బయటికి ఎక్కడికైనా అలా. ఏంటి? ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. సినిమా ఎలా ఉంది? నాకు అస్సలు నచ్చలేదు. రేవతి ఎందుకు వేరే అతను పెళ్లి చేసుకోవాలి? ఎందుకు విడిపోవాలి? అది సినిమా అంతే. శాలిని, నీకు విషయం చెప్పాలి.
అవును, నువ్వు ఫోటోలు బాగా తీస్తావు కదా, నాకు కూడా తీస్తావా? ఆ, సరే. చెప్పు, ఏంటి? ఏదో విషయం చెప్పాలన్నావు. అదా, తర్వాత చెప్తాలే. సరే అయితే సాటర్డే కలుద్దాం. సరే, బాయ్. బాయ్. రెడీయా? ఉండు ఉండు. ముందే చెప్తున్నా, ఫొటోస్ బాగా రావాలి. అదే పనిలో ఉన్నాను మేడం. సరే, పోజెస్ ఎలా ఇమ్మంటావు? నువ్వు నీలా ఉండు చాలు. పొగడ్తలు ఆపి ముందు ఫొటోస్ తీ, బాగా రాకపోని అప్పుడు చెప్తా. సరే సరే, స్మైల్. ఫొటోస్ బాగా వస్తాయంటావా? ఖచ్చితంగా. ఏంటి, నీ ఫోటోగ్రఫీ మీద అంత నమ్మకమా? లేదు, నీ మీద నమ్మకం. నీలాంటి అమ్మాయికి ఎలా తీసినా బాగానే వస్తాయి. అవును, నేను ఎప్పటి నుండో అడుగుదాం అనుకుంటున్నా, నీకు ఫోటోగ్రఫీ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్? మ్యాజిక్ చేయడం ఎవరికి నచ్చదు? ఫొటోస్ తీయడం అంటే మ్యాజికా? మరి కాదా? ఇందాక నీకు ఫొటోస్ తీసాగా, అవేంటి? ఏంటి? ఒక 10 నిమిషాల ముందు నువ్వు ఎలా ఉన్నావో అది నీకు జీవితాంతం చూసుకునే అవకాశం. మరి అది మ్యాజిక్ కాక ఇంకేంటి? నిజమే కదా, భలే చెప్పావు. కాలాన్ని చిన్న కెమెరాలో బంధించడం, అది సంతోషమైనా బాధైనా ఇంకేదైనా. అవును, ఏదో చెప్తా అన్నా ఈరోజు. అదా, నువ్వు కూడా ఏదో చెప్పాలన్నావు. ముందు నువ్వు చెప్పు, ఏంటి విషయం? అది ఏం లేదు, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పా కదా, అదే చెప్దాం అనుకున్నా. ఈరోజు నేను బాగున్నానని మొన్న ఎలా తెలిసింది? అంటే ఈరోజు బాగున్నావు, ఆ రోజు కూడా బాగున్నావు, అదే చెప్దాం అనుకున్నా, చెప్పేశా. ఇప్పుడు నువ్వు చెప్పు. అది నా ఒక్కరిదానికే కాదు, మన ఇద్దరం ఫోటో దిగుదామా? ఇదా నువ్వు చెప్పాలనుకుంది? అవును, ఏ? ఏం లేదు. ఇక్కడ మనకు ఫొటోస్ తీయడానికి ఎవరు లేరే. అయ్యో, ఒక్క నిమిషం. ఇంకొంచెం లెఫ్ట్. అంతే అంతే. ఓకే. ఆ రీల్లో ఇంకా 3 ఫొటోస్ మాత్రం వస్తాయి. శాలిని, నేను నీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటా. కెమెరా వైపు చూడు. నీకు ఇష్టమైతే నీతో లైఫ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను జీవితాంతం. ఇంకొన్ని క్షణాల్లో మన ఆఖరి ఫోటో వస్తుంది. ఈ లోపు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. తప్పుగా అనుకోక, ఎందుకని ఎదురు చూసే ధైర్యం నాకు లేదు. నేనెవరో తెలీదా నీకు? నీ బైక్ మీద అసలు అమ్మాయి ఎక్కలేదా? అసలు నువ్వు అమ్మాయివేనా? నీ అక్కకి చెప్పడానికి కూడా నీకు ధైర్యం లేదు. అసలు నువ్వు అబ్బాయేనా? ఛే, ఎలాంటి వాడిని ప్రేమించాను చూడు. అది కాదు శాలిని. ఏది కాదు? అన్నీ మనం అనుకునే చేయక్కర్లేదు, అప్పుడప్పుడు అలా కలిసి వస్తాయి. ఇప్పుడు చూడు, మా అక్కే నేను డ్రాప్ చేయమంది. డ్రాప్ చేయమంటే పెళ్లి కూడా చేసుకోమంటారు అనుకుంటున్నావా? ఏమో, అనొచ్చేమో. అన్నీ కలిసి వస్తే మనం ఊహించను కూడా జరుగుతాయి. ఏం కలిసి రాకపోయినా ఊహించనివే జరుగుతాయి. నువ్వు ఊహిస్తూనే బతికే. అది కాదు శాలిని, గొడవలు అవుతాయి. ఇప్పుడు మీ నాన్నని చూడు, మా అక్క విషయంలో ఏం మారకుండా ఎలా ఉన్నారో. అందుకే నిన్ను చెప్పమని తొందర పెడుతున్నా. మా నాన్న అంత త్వరగా మారరు. ఏ శాలిని,
శాలిని, బిల్ ఏమైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటావు ఉషా? తనేమో హిందూ, నేనేమో క్రిస్టియన్. పోనది వదిలే. వాళ్ళ నాన్నకి నేనన్నా మా అక్కన్నా అస్సలు పడదు. పోనది వదిలే. నాకు ఉద్యోగం ఉండాలిగా ఏమన్నా మాట్లాడటానికి. బిల్ ఏమైనా ఉద్యోగం సంపాదించొచ్చు కదా. ఆల్రెడీ ట్రై చేస్తున్నా. ఏం ట్రై చేస్తున్నావు అసలు నువ్వు? అంటే మా ఫ్రెండ్ అడిగా, అడిదో చూస్తా అన్నాడు. ఏదో చూస్తా అంటావేంటి రాజేష్? అవతల రైల్వే ఎంప్లాయ్ అంట. అయితే అయితే ఏంటి, ఒప్పుకుంటారనుకుంటున్నావా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా. నీ కష్టంలే. ఏం చదువుకున్నావు నువ్వు అసలు? ఎంఏ. పోనీ క్లర్క్ గాను అకౌంటెంట్ గాను ట్రై చేయొచ్చు కదా. ఆల్రెడీ చాలా ట్రై చేశా, ఒక్కడు కూడా రాలే. హే, నీ ఫ్రెండ్ జగన్ ఉన్నాడు కదా, న్యూస్ పేపర్లో పనిచేస్తాడు. ఆ, పోనీ నువ్వు ఫోటోలు తీస్తుంటావు కదా, తన దగ్గర ఏమైనా ఫోటోగ్రాఫర్గా ట్రై చేయొచ్చు కదా. మరీ ఫోటోగ్రాఫరా? కనీసం ఏదో ఒకటి ఉంటుంది కదా నీకు. రే, మీ ఆఫీస్లోనే ఉద్యోగం ఇప్పించగలిగి ఇంకెక్కడ చూస్తావేంట్రా? మా ఆఫీస్లోనా? నీకు సరిపడే ఉద్యోగం రే, ఏంటమ్మా? నేను ఫోటోగ్రాఫర్ రా. మీ న్యూస్ పేపర్లో ఫోటోగ్రాఫర్కి ఉద్యోగం ఇప్పించవచ్చు కదా. ఫోటోగ్రాఫరా? ఏ, నేను ఫొటోస్ బాగా తీనా? తీస్తావులే కానీ. రే, ఇదంతా కాదు, నాకు జాబ్ ఇప్పిస్తున్నావు అంతే. రే 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 నా ఉద్యోగమే ఊడిపోయేలా ఉందిరా. అలా అనకరా ప్లీజ్ రా, అవతల షాలింగ్ పెళ్లి అయిపోతున్నాయి. అనుకున్నదే. రే నవ్వక, మ్యాటర్ చాలా సీరియస్. సరే సరే, మా ఎడిటర్తో మాట్లాడతాలే. మాట్లాడతా కాదు, ఒప్పించు. సర్లేరా, చూస్తాలే. నీ మీదే ఆశలు పెట్టుకుని ఉన్నా. నువ్వు ఉద్యోగం ఇప్పించేసావు అనుకో, వెంటనే వెళ్ళి శాలిని పెళ్లి చేసుకుంటావు అంతేగా. అంతే అంతే. శాలిని ఆగు. రాజేష్ వదులు, నాకే విషయం మాట్లాడాలని లేదు. అరే, నేను మీ నాన్నతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు కానీ అడగవు. నాకు రోజు రోజుకి నీ మీద నమ్మకం తగ్గిపోతుంది. హే ఆగు, నేను చెప్పేది వినవా నువ్వు? పోనీలే కదా అని ఊరుకుంటుంటే. పోనీలే కదా అని అనుకుంటున్నావా? నువ్వు అసలు ఏది సీరియస్గా తీసుకోవా? రాజేష్, అవతల నాకు అక్కడ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆల్రెడీ ఒక పెళ్లి చూపులు కూడా అయ్యాయి. నువ్వు ఇంకా భయపడుతూనే ఉంటే అంతే. ఇంకా ఎవడు భయపడుతున్నాడు ఇప్పుడు? మాట్లాడాలంటే ఒక్క నిమిషం శాలిని, కానీ దాని తర్వాత జరిగే వాటి గురించి నువ్వు ఆలోచించట్లేదు. అలానే మాట్లాడుకో, ఈలోపు నా పెళ్ళైపోతుంది. అసలు నేను ఎందుకు మాట్లాడాలి మీ నాన్నతో? నువ్వెళ్ళి మాట్లాడు. నీకు భయం మీ నాన్నంటే, నాకు కాదు. నీకు నా మీద ప్రేమ లేదు. ఉండుంటే ఈ పాటికి ఏదో ఒకటి చేసేవాడివి. సరే, నువ్వు చెప్పు, ఏమని మాట్లాడమంటావు చెప్పు. నువ్వేం మాట్లాడొద్దు, ఇంకొద్దు. ఇంక నువ్వు నన్ను కలవకు. వెళ్ళు, ఇంకెప్పుడు మాట్లాడుకో, కలవకు. అది కాదు రాజేష్. వెళ్ళమని చెప్పానా? పో. సారీ, నా వల్ల ఇలా జరిగింది కదా. అదేం కాదులే, నేనేదో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పడ్డా. ఓయ్, నీ వాళ్ళు కాదని చెప్పాగా, ఇంకెందుకు అలా ఉంటావు? ఇంకో చెప్పు. ఇంకలా చెప్తూనే ఉంటావా? ఆపవా? నేను తింటే నీకేంటి నొప్పి? మరి ఇంకేంటి, మనం కలవాలనుకుంది 4కి, నువ్వు వచ్చింది 5కి. అసలు వస్తావో రావో ఎంత కంగారు పడ్డాను తెలుసా? నీకేం, బాగానే వచ్చేస్తావు. నేను మా నాన్న కనబడకుండా రావాలి. అప్పుడప్పుడు టైంకి రాలేను. అర్థం చేసుకోవాలి కానీ అరవకూడదు. సరే, పోను అలాగే అనుకుందాం. పోను వచ్చాకైనా మాట్లాడొచ్చుగా. ఎంతసేపు చూడు అలా తింటూనే ఉంటావు. అసలు నువ్వు తినడానికి వస్తున్నావా, కలవడానికి వస్తున్నావా? ఇంకో కేక్ చెప్పమన్నా కదా, ఇంకా చెప్పలేదు నువ్వు. కర్మరా బాబు. ఇంకో కేక్ ఈ అమ్మాయికి. సరే, ఏదో ప్లాన్ అన్నావు. ఏ ప్లాన్? అదే మా నాన్నతో క్లోజ్ అవుతా అన్నావుగా, అది చేస్తా ఇది చేస్తా అని. నేను చెప్పను, చేసి చూపిస్తా. అయినా మీ నాన్నే నా దగ్గరికి వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు అని నెల చేస్తా. చా,
ఇప్పుడు సడన్గా మా నాన్న వస్తే ఏం చేస్తావు నువ్వు? శాలిని హ? కాలేజ్ అయిపోయిందా? ఇంటికి వెళ్దాం పద. అంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఉషా వాళ్ళ ఇంట్లో చదువుకుందామని వచ్చాను. సరే త్వరగా ఇంటికి వచ్చాయి. ఏమే మీ నాన్న చూస్తాడా? చూసినా బాను. చా, అమ్మయ్యా చూడలేదన్నమాట. చూస్తాడేమని ఎంత భయపడ్డాను తెలుసా? చూసుంటే ఏం చెప్పాలని ప్లాన్ చేసే పని ఉండేదే కాదు. డైరెక్ట్గా వాళ్ళు అడిగిన దానికి చెప్పేయాలి. నిజం చెప్పవే, ఇదంతా నువ్వే ప్లాన్ చేసావు కదా? నేను ప్లాన్ చేస్తే ఫెయిల్ అవ్వదు, పర్ఫెక్ట్గా అయిపోద్ది. నమ్మకం లేకపోతే చెప్పు, ప్లాన్ చేసి చూపిస్తా. పిచ్చా నీకు? గొడవలు అయిపోతాయి. మరి మా నాన్నే వచ్చి నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారన్నావు కదా, మరి ఇప్పుడెందుకు భయపడుతున్నావు? నేనేదో ఊరికే అన్నా. అయినా నీ నోరేంటే బాబు, మా అక్క మీ అన్ని విషయంలో ఏం జరిగిందో మర్చిపోయావా? చెప్పేం చెప్తున్నావు? నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు ప్రియా. శ్రీను, అతను ఎవరో నన్నే చూస్తున్నారు. ఎవడాడు? నేను పక్కన ఉండగా నిన్ను చూసేది. ఏమైంది? ఎవరతను? మా నాన్న. మనకి పెళ్ళైతే నీకు మామ. మనకి పెళ్ళి అవుతుందంటావా? మనకి అవుతుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఒక్క నిమిషం ఇది పట్టుకో, ఇప్పుడే వస్తానే. ఏ, ఏమైంది? ఎవర్రా అమ్మాయి? నేను ప్రేమిస్తున్న అమ్మాయి. ఏంటి ప్రేమించావా? సిగ్గులేదు అలా చెప్పడానికి? అమ్మాయి పేరేంటి? తన పేరు ప్రియా నాన్న. పూర్తి పేరు చెప్పు. ప్రియా ఎస్తర్. క్రిస్టియానా? రేపటి నుంచి ఆ అమ్మాయిని కలవడం మానే. ప్రసాదరావు గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయికి నిన్ను అడిగారు. ముందు శాలినికి పెళ్లి చేసేసి వెంటనే నీకు చేసేస్తాను. నేనేం చేశానన్నా? వాడేదో తప్పు చేస్తే నాకు పెళ్లి చేస్తా అంటారేంటి? శాలిని నువ్వు మాట్లాడుకో, కామ్గా ఉండు. అమ్మాయి చాలా మంచిది నాన్న. ప్రపంచంలో చాలామంది మంచోళ్ళు ఉన్నారా, ఈ అమ్మాయి ఒక్కతే కాదు. ఇంకో మంచి అమ్మాయిని చూసి చేస్తాలే. కానీ నేను ప్రేమించిన అమ్మాయి అవ్వదు కదా నాన్న. ఏంట్రా ప్రేమించావు? నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. ఆ అమ్మాయిని మర్చిపో. నాన్న, నేను జీవితంలో ఒక అమ్మాయితోనే కలిసి ఉండాలి. అది నాకు నచ్చిన అమ్మాయితోనే ఉంటాను, మీకు నచ్చిన అమ్మాయితో కాదు. ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు మాటకి మాట సమాధానం చెప్తున్నావు. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. ఎందుకురా అమ్మాయి అంటే అంత ఇష్టం? నేను ప్రేమించాను నాన్న. ఇంకొకసారి ఆ మాట అన్నావు నీ కాళ్ళు ఇరక్కొడతాను. నా మాట నువ్వు కాదన్నావు, నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే అవుతుంది. నేను తప్పు చేసినా పర్లేదు, నేను తనతోనే ఉంటాను. నీ వల్లే అన్నయ్య నాన్న ముందు నాకు పెళ్లి చేస్తా అంటున్నారు. నువ్వు ఉండవే, ఇప్పటికే నాన్న ఒప్పుకోలేదంటే నువ్వు ఒకటి దానివి. అందుకే ఇలాంటి పనులు చేసినప్పుడు దొరకకుండా ఉండాలి నాలాగా. అంటే నువ్వు కూడా ప్రేమించావా? లేదు లేదు, ఇలాంటి పనులు ఏమైనా చేస్తున్నప్పుడు దొరకకుండా ఉంటా అని. మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఏమన్నా బాబు, ఏంటి పరిస్థితి? ఫేస్లో భయం, బాడీ అంతా షివరింగ్. అవునా? ఏమన్నారు మీ నాన్న? కుదరదన్నారు. నువ్వేమన్నావు? తప్పదు అన్నా. మరి ఆయనేమన్నారు? ఆయన నిర్ణయం మారదు అన్నారు. మరి ఏం డిసైడ్ అయ్యావు? ఏంటో నాకేం అర్థం కావట్లేదు రాజేష్.
నువ్వంత సీరియస్గా చూడకే, నాకు ఇప్పటికే బుర్ర పని చేయట్లేదు. మరి ఏం చేయమంటావు? నేను చాలాసార్లు చెప్పాను ఈ పరిస్థితి వస్తుందని. అరే నేనేమైనా కలగన్నానా మా నాన్న ఇలా చేస్తారని? ఒక్కగానో కొడుకును కదా, నేను ఎవడిగినా ఆయన కాదనలే అనుకున్నా. ఎందుకనరు? మీరు హిందూస్, మేము క్రిస్టియన్స్. ఆ ఒక్క రీజన్ చాలదా నువ్వు చెప్పడానికి? అందుకే ఈ ప్రేమ గోల అవన్నీ నాకు వద్దనుకున్నాను. మరి మేమే కావాలనుకున్నాం, మరి మేము వద్దని అనుకున్నాం, అలా జరిగిపోయింది. ఒక నిమిషం ఆగండి. అసలు మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? మీకు పెళ్ళి అవ్వట్లేనందుకు కంగారుగా ఉందా, లేదా ప్రేమించుకున్నందుకు బాధగా ఉందా? అదేంట్రా అలా అంటావు? మరి మీరు మాట్లాడేది అలానే ఉంది. నువ్వు మా అక్క కోసం ఏదైనా చేస్తావా? తప్పకుండా. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? రిజిస్టర్ మ్యారేజ్. అమ్మో, మా నాన్న చంపేస్తాడు. అమ్మ కూడా చంపేస్తుందిరా. మరి మా అక్క కోసం ఏదైనా చేస్తా అన్నావు. చేస్తా కానీ రిజిస్టర్ మ్యారేజా? అది ఎంత సడన్గా? ఈరోజు మీ నాన్నకు భయపడి మా అక్కకు దూరమై బాధపడతావో, లేదా మీ నాన్నని ఎదిరించి మా అక్కతో సంతోషంగా ఉంటావో నీ ఇష్టం. ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు పొద్దున పెళ్ళయ్యాక వాళ్ళ నాన్నగారు ఏమైనా చేస్తే? నీకెందుకు అక్క, అవన్నీ నేను చూసుకుంటాగా. టైం పట్టేలానే ఉంది. పద పద పద. సరే. రే ఎంతసేపు రా? నువ్వు నీ ఏదో ప్లాన్లు అసలు ఏం వర్కౌట్ అవ్వరా ఇలాంటివి? నువ్వు చెప్పించే, అవన్నీ నీకెందుకు? ఇప్పుడు ఈ బండి పని చేయకూడదు అంతేగా? అంతే, తర్వాత నేను చూసుకుంటాను. బండి పని చేయాలంటే అన్నీ బిగించాలి, అదే ఆపాలంటే ఒక్కడి పీకినా సరిపోద్ది. ఏదో ఒకటి పీక్కో. అయిపోయింది, ఒక్క నిమిషం. ఈ వైరు పీకేస్తే సరిపోద్ది. రే వచ్చేస్తున్నారు, పద. ఆగాగు, పద పద. రే స్టార్ట్ అవ్వదుగా. నువ్వు బండితో రెడీగా ఉండు లిఫ్ట్ ఇవ్వడానికి. చెప్పా కదరా స్టార్ట్ అవుదని. చెత్త నా కొడక, నేను చేసుకున్నా బాగుంది, అనవసరంగా నీకు చెప్పాను. అరే అది కాదురా, చేతికి దొరికింది ఏదో పీకేశాను, స్టార్ట్ అవ్వదు అనుకున్నాను, అయిపోయింది. నన్ను ఏం చేయమంటావు? కంగారులో బ్రేక్ వేరే ఏం పీకలేదు కదా. ఏమోరా. రే నీ అబ్బా, నీకు ఇలా కాదురా. ఆ సంజిత్ గడిని అడ్రస్ అడిగాడు, ఇచ్చేస్తే. రే 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 ప్లీజ్ నీకు దండం పెడతానురా, ఆడికి అసలు కన్నా వడ్డీ ఎక్కువ ఉన్నాను రా. అన్న అప్పులు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు రా డబ్బులతో? నీకు తెలుసు కదరా, నాకున్న ఒకే ఒక్క కోరిక నా వైఫ్ని బాగా చూసుకోవడం, తను ఎలాంటి కష్టం పడకూడదురా. అయినా నాకు ఎప్పుడు అలా కనిపించదురా, ఎప్పుడు చూసినా ఒక చీర కడుతుంది, నువ్వు మాత్రం అప్పులని తన కోసమే అంటున్నావు. ప్రేమ గుడ్డిదిరా, అందుకే కనిపించదు. వద్దులేరా, పద పద. అరే మీ మామలా ఉన్నాడు. మీ మామే ఆ పాపు. నన్ను ఎన్ని మాట్లాడినావురా? రే ప్లీజ్ ప్లీజ్ పద పద పద. ఏమైందండి? ఏం లేదు. అయ్యో పర్లేదు, నేను హెల్ప్ చేస్తా, చెప్పండి. వద్దులేండి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. లేదు నన్ను చూడనివ్వండి, ఇటు ఇవ్వండి, నేను చూస్తాను, ఇవ్వండి. అది స్టార్ట్ అవుతుంది.
ఇది మరీ ఓవర్ చేస్తున్నాడు. అబ్బా ఏంటో. ఇంజన్ ప్రాబ్లం అనుకుంటా. ఓహో. ఓ సరే, నేను చూసుకుంటాను. ఆ, ఇక్కడ దగ్గరలో మెకానిక్ కూడా ఎవరు లేరు. రండి, నేను డ్రాప్ చేస్తా. ఆహా, వద్దులేండి, నేను తోసుకుంటూ వెళ్ళిపోతాను. అయ్యో, ఇక్కడి నుంచి ఎలా వెళ్తారండి? చాలా దూరం. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను, రండి. స్కూటర్ మా వాడు చూసుకుంటాడు. పొద్దున్న కల్లా రిపేర్ చేసి ముందు పెడతాడు. మనం వెళ్దాం, రండి. రండి, పర్లేదు. వదినా, నేను ఒక విషయం అడిగినా? ఏంటి? మీరు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారు కదా, మరి భయమే లేదా? ఆ, ఇప్పుడెందుకు అవన్నీ? ఊరికే చెప్పొచ్చు కదా. భయం చాలానే వేసింది. మరి ఎలా అంత ధైర్యం? అదేం చిన్న విషయం కాదు కదా. భయం మా ఇంట్లో వాళ్ళు ఏమంటారా అని కాదు, మీ అన్నయ్యకి ఎక్కడ దూరం అయిపోతానా అని. అవునా? మా అన్నయ్య నీకు అంత ధైర్యం ఇచ్చాడా? మా అన్నయ్య చూడ్డానికి అలా కనిపించడు మరి. మీ అన్నయ్య? మీ అన్నయ్యకి అంత ధైర్యం లేదు. మీ నాన్న మాట వస్తేనే అమ్మో ఇప్పుడు ఎలా అనేవాడు ప్రతిసారి. మరి మేమిద్దరం ఈరోజు ఇంత బాగా కలిసున్నామంటే దానికి కారణం మా తమ్ముడే. ఎవరు? రాజేషా? మీ తమ్ముడికి అంత ధైర్యం ఉందా? ఆ, ఏ ఎందుకలా అడిగా? అంటే చూడ్డానికి అలా కనిపించడు మరి. మరి మీ అన్నయ్య చూడ్డానికి భయమున్నోళ్ళ కనిపిస్తాడేంటి? రాజేష్ బయటికి అలా కనిపించాడు గాని లోపల చాలా ఎమోషనల్. అవును, నిజమే. ఏంటి? ఆహా, ఏం లేదు వదినా, నీలానే అంటున్నా. మరి మీరు పెళ్లి చేసుకోకపోతే ఏం జరిగేది? ఏమో, అసలు ఎప్పుడూ ఆ ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. మీరు చేసింది కరెక్టే అంటారా, ఇలా పారిపోయి పెళ్లి చేసుకోవడం? తప్పో కాదో నాకు తెలియదు శాలిని, కానీ మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను తప్పు చేశాననైతే నాకు ఎప్పుడు అనిపించలేదు. శాలిని, హా, మద్రాస్ నుండి ఫోన్ వచ్చింది. అబ్బాయికి నువ్వు నచ్చావంట. అవునా? ఇంకో వారం రోజులు ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుందాం అన్నారు. అంత తొందరగానా? మరి మావయ్య గారు ఏమన్నారు? ఏమంటారు, సరే అని అన్నారు. అబ్బాయికి మంచి జాబ్ ఉందిగా, ఇంకేమే. అన్నయ్య, ఒకసారి నీతో మాట్లాడాలి. నీ ఎగ్జామ్స్ అయిపోయాక పెళ్ళని అంటావు అంతేగా. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 4 రోజులేగా. అయిపోయాకే నీ పెళ్ళి, ఇంకేమే. ఉద్యోగం ఏమైంది? ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? ఉద్యోగం ఏమైంది? ఇవ్వలేదు. ఇస్తారన్నావు. ఇవ్వకపోతే నేనేం చేస్తా? నేను కూడా ఇస్తారని అనుకున్నా. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయేంటి? సరే, ఏం అవ్వదులే, నేను వచ్చి మాట్లాడతా మీ నాన్నతో. అన్నీ మనం అనుకున్నట్టు జరగట్లేదు రాజేష్, నాకు భయమేస్తుంది. ఎక్కడికి వెళ్తావు? ఏం మాట్లాడతావు? ఏమో తెలీదు. రాజేష్, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఆ? 1 వారంలో ఎంగేజ్మెంట్ అంట. ఈ పని ముందే చేయాల్సింది. ఇప్పుడు వెళ్ళి అడిగితే మా నాన్న ఖచ్చితంగా ఒప్పుకోరు. ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు? ఇందాకే ఫోన్ చేసి చెప్పారంట నిన్ను నచ్చానని.
శాలిని, నాతో పాటు వస్తావా? హైదరాబాద్ వెళ్ళిపోదాం. అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడైతే కష్టం, కానీ అక్కడ ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. నువ్వు కూడా ఎలాగో నర్సింగ్ కంప్లీట్ చేసావు, నీకు కూడా ఏదో జాబ్ దొరుకుతుంది. ఏమంటున్నావు? పెళ్లి చేసుకుందాం అంటున్నా. కానీ ఈ వారంలో నాకు ఉద్యోగం వచ్చినా మీ నాన్న ఒప్పుకుంటాడని నమ్మకం నాకు లేదు. నాకు దీనికి మించి వేరే దారి కూడా కనిపించట్లేదు. సరే, నన్ను కొంచెం ఆలోచించుకొని. ఆలోచించుకోవడానికి టైం లేదు శాలిని. ఆలోచిస్తూ ఉంటే వాడు ఎవడో వచ్చి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. అర్థం చేసుకో. నేను నీకు కావాలా వద్దా? నువ్వెందుకు ఇంతలో ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మనకి ఇంకో దారి. సరే, నేను వస్తాను. సరే, రేపు పొద్దున్న బ్యాగ్ సర్దుకొనిరా. నేను మీ దగ్గర వెయిట్ చేస్తా. 5కి ట్రైన్ ఉంది. సరే. సరే వెళ్ళు. రాజేష్, హ్మ్? రే, చాలా చాలా థ్యాంక్స్ రా. ఏమైందక్క? నువ్వు ఆ రోజు మా మామయ్యని డ్రాప్ చేసావు, గుర్తుందా? ఆ, ప్రియా, మీ తమ్ముడు ఇందాక నా స్కూటర్ చెడిపోతే ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేసి వెళ్ళాడు. నేను కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మీరు కలిసినప్పుడు నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పు. సరే మామయ్య. అసలు లైఫ్లో నేను నాతో మాట్లాడరనుకున్నాను రా, కానీ ఇదంతా మొత్తం నీ వల్లేరా. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ రా. సరే, ఇందాక చెప్పావు కదక్క. ఇందాక చెప్పింది నా థ్యాంక్స్, ఇప్పుడు చెప్తుంది ఆయన థ్యాంక్స్. సరే, ఇంటికి పద. లేదులే అక్క, నువ్వు వెళ్ళు. నాకు చిన్న పని ఉంది, ఇంకెప్పుడైనా వస్తా. సరే. హలో సార్. హలో రాజేష్. మీరు తీసిన ఫొటోస్ చాలా బాగున్నాయి. మీరు తీసిన ఫొటోస్లో లైఫ్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు మీరు ఎక్కడ పని చేస్తా అన్నారా? ఇంతకుముందు నేను ఎక్కడ పనిచేయలేదు సార్, ఇది ఫస్ట్ టైం. మీరు తీసిన ఫొటోస్ నిజంగా చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి. ఓకే రాజేష్, మేము మీ స్టోరీని డెఫినెట్గా పబ్లిష్ చేస్తాం.
థ్యాంక్ యూ సార్. కానీ మీరు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. మీరు ఒకసారి క్లియర్గా చదివేసి సైన్ పెడితే ఇంకా ఫార్మాలిటీస్ అని అయిపోయినట్టే. సైన్ ఎక్కడ పెట్టమంటారు సార్? ఇప్పుడే పెట్టక్కర్లేదు. మీరు క్లియర్గా చదివి మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు సైన్ చేస్తే సరిపోతుంది. సైన్ ఎక్కడ పెట్టమంటారు సార్? ఇక్కడ పెట్టండి. 1 minute సార్. ఈ ఫోటో కూడా చాలా బాగుంది. చెప్పా కదా, మీరు తీసిన ఫొటోస్లో లైఫ్ ఉంది. ఎక్కడొద్దు, అక్కడ కూర్చుందాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కలిసిన తర్వాత ఇది ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు నాకన్నా ముందు రావడం. నీ బ్యాగ్ ఇది? లేదు. కంగారులో మర్చిపోయావా? సరే పద, టైం అవుతుంది. చాలని వెనక్కి వెళ్ళిపో శాలిని, ప్లీజ్. ఏమైంది? నీకు నాకు అసలు రాసిపెట్టలేదు శాలిని. వెళ్ళు, వెళ్ళి మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. నీకు నాకు రాసలేదని నీకు ఇప్పుడు తెలిసిందా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఈ టైంలో జోక్ చేయకు. ఏమైంది రాజేష్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, టైం అవుతుంది. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నా అంటే నా జీవితం అంతా బాధపడుతూనే ఉంటా. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మనకి ఇంకో ఛాన్స్ ఉండదు రాజేష్. మనకి ఇంకో ఛాన్స్ కూడా అక్కర్లేదు శాలిని. మనం విడిపోవడమే కరెక్ట్. వద్దు రాజేష్, ప్లీజ్. సరదా కూడా అలా అనొద్దు. మా అక్క గురించి ఏం ఆలోచించకుండా నేను వచ్చేయమన్నా. ఇప్పుడు నేను కూడా ఈ పని చేస్తే మా అక్క జీవితంలో ఇంకెప్పుడు మీ ఇంట్లో సంతోషంగా ఉండదు, ఉండలేదు కూడా. మనం విడిపోవడం కాదు, నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రేమించుకున్నారు, ఎవరికి నచ్చకపోయినా పెళ్లి చేసుకున్నారు. మనం చేస్తే తప్పేంటి? వాళ్ళు చేసింది తప్పో కాదో నాకు తెలీదు, కానీ మనం అలా చేస్తే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. మీ అక్క సంతోషం గురించి ఆలోచిస్తావా? నా గురించి ఆలోచించవా? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు శాలిని, మనం జస్ట్ ప్రేమించుకున్నాం అంతే. మనకి మర్చిపోవడం పెద్ద కష్టమేం కాదు. ప్లీజ్ రాజేష్, అలాంటి మాటలు మాట్లాడకు. మర్చిపోవడం కష్టం కాదా? నువ్వు నన్ను మర్చిపోగలవా? అర్థం చేసుకో శాలిని. అప్పుడు వాళ్ళు అలానే అన్నారు, గొడవ అయింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా. మరి పొద్దున్న మనం పెళ్లి చేసుకున్నా కూడా అంతా బాగానే ఉంటుంది రాజేష్. వాళ్ళు అలా బాగుండాలని మనం విడిపోదాం అంటున్నా శాలిని.
ఇప్పుడు మనం కూడా వాళ్ళనే చేస్తే మన వల్ల వాళ్ళు బాధపడాలి. ప్లీజ్ రాజేష్. వెళ్ళిపోశాలి. పోనీ మన ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంటికి రా, మా నాన్నతో మాట్లాడదాం, నేను ఒప్పిస్తాను. సారీ శాలిని. నువ్వు తీసుకుంటున్న ఈ నిర్ణయానికి లైఫ్ లాంగ్ మనం బాధపడాల్సి వస్తుంది రాజేష్. బాధపడదాం. శాలిని, 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 ఏమైంది? ఆహా, ఏం లేదు. అయినా మనం మాత్రం ఏం చేయగలం? మనుషులం. ఎప్పుడూ మంచి జరగాలనుకుంటాం. అలా అవ్వకపోతే అలా అయితే ఎంత బాగుండేదో అని ఊహించుకుంటూ ఉంటాం. ఇల్లు చాలా బాగుంది. అన్ని డబ్బులు పెడితే ఇలాంటి మంచి ఇల్లు వస్తుంది. నేనేమైనా జాబ్ చూసుకోవచ్చా? శాలిని, నీకు ముందే చెప్పాను నువ్వు ఎలాంటి జాబ్ చేయక్కర్లేదని. నీకు మరీ బోర్ కొడితే ఇంట్లో టీవీ చూడు. బాగున్నావు బాబు? బాగున్నాను. ముందే చెప్పుంటే లంచ్ రెడీ చేసి ఉండేవాడిని కదా. వద్దండి, మీ అమ్మాయి మిమ్మల్ని చూడాలని గోల పెడితే తీసుకొచ్చాను. అరే, ఒక్క గంటలో రెడీ చేస్తాను. వద్దని చెప్పా కదా మామయ్య గారు. నేను బయట హోటల్లో తింటా. శాలిని, నువ్వు తినాలనుకుంటే తినేసి రెడీగా ఉండు, వచ్చి పిక్ చేసుకుంటా. రే ఆపరా, ఎందుకురా ఇలా? రాజేష్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను తనకి సారీ చెప్పాను చెప్పు. సరే,
నేను ఇప్పుడే వస్తాను. ఓ సఖియా నిన్నల్లో ఉన్న తీరాలు అన్నీ నీ కోరనా నేడే నేనే నీకై రానా నాలో నిన్నే నే దాచనా ఆగనా సాగి